నేను అరే నువ్వేమన్నా నాకు క్లియర్ గా చెప్పినావు బాయ్. డెట్టాలో టించరో తీసుకురమ్మన్నావా? ఏం తీసుకురమ్మన్నావు? దెబ్బలు తగిలినాయి మందుదేరా అన్నావు. నువ్వేం తెచ్చావురా? అరే ఇది మందు కాదు అరా పాగల్. అరే ఆ దెబ్బలకు వాడే మంది అరసాలేగా. అరే చల్ నువ్వు లంకేశ్వర్ సినిమా చూడలే? చిరంజీవి బుల్లెట్ దిగితే ఏం చేసిండు? ఇంత స్కాచ్ పోసిండు, ఇంత నిప్పు పెట్టిండు, కథం ఫైటింగ్ సురువు చేసిండు. అరే నువ్వు తీసుకురమ్మన్న మందుతో ఏం చేస్తాం రా? గిట్లా పూస్తాం. ఇదనుకో గిట్లా పూయచ్చు, గిట్లా వేయచ్చు. అడిగోరా నా లస్ట్ గురు. ఓ హాయ్ హాయ్ హలో. రేయ్ వాడు చెప్పిన ఫోన్ లో స్టోరీ అంతా చెప్పాను కదరా. ఆ చెప్పిన ఫోన్ నెంబర్ స్టోరీ కంటే ఆ బుకే చూస్తే మడుతురా నాకు. అది నా శృతి కోసం నేను తెచ్చుకున్న బుకేరా. అది నీ పొకేనా? ఎటు బొకే వేస్ట్ అయిపోతుంది కదా అని, పైగా నా ఫీలింగ్ కూడా దీని మీద రాసింది చూడు. చాలీ రేయ్ వీడిని వదిలేరా. నన్ను కాదు నా గర్ల్ ఫ్రెండ్ వదిలేమని చెప్పండి. ఫిట్టింగ్ పెట్టింగ్ కాక స్టోరీలా? స్టోరీలు ఏంట్రా, నిజంగా జరిగింది. నేను నమ్మను. జరిగితే గర్ల్ ఫ్రెండ్ ఉండాలిగా. ఉండాలిగా. లేదని ఎవడన్నాడు? ఉంటే ఎందుకు చూపించట్లేదు? ఇప్పటిదాకా నేనే చూడలేదు. అవునా? ఓకే కనీసం ఫోన్ లో మాట్లాడచ్చు కదా. అంటే మాట్లాడిస్తే నీకు ఓకేనా? ఎందుకు కాదు, కానీ ఇప్పుడే ప్రూవ్ చేయాలి. తర్వాత సెట్ చేసుకొని అమ్మా. కరెక్ట్. నమ్మడానికి అది చాలా అంటున్నాడు కదరా. ఒక్కసారి మాట్లాడించి ప్రూవ్ చేస్తే సరిపోతుంది కదా. నువ్వు ప్రూవ్ చేస్తే వీడు శృతిని వదిలేస్తాడు. రేయ్ అది జరిగినప్పుడు చూద్దాంలే. అయినా నా గర్ల్ ఫ్రెండ్ మీద పందెం కాయడానికి నువ్వెవడరా? నీ గర్ల్ ఫ్రెండ్ పోతే నా గర్ల్ ఫ్రెండ్ లేదా? ఇద్దరు ఉన్నారు, ఒక్క దాంతో అడ్జస్ట్ అవుతా. నువ్వు great రా. రేయ్ వాడిచ్చిన బంపర్ ఆఫర్ కి టెంప్టే కాదు, స్ట్రేట్ గా చెప్తున్నా. నువ్వు ప్రూవ్ చేయరా, నేనే శృతిని వదిలేస్తా. అరే అరే ఏం యాక్టింగ్ రా మీరేంట్రా? అది నిజం అనుకుంటున్నారా? ఆ కాలు గర్ల్ అంతా తుస్సమ్మా. యు మీన్ నో కాల్ గర్ల్? నువ్వు ఏరా స్విచ్ ఆఫా? కాదు, ఎంగేజ్ అయి ఉంటుందిరా పాపం. ఓల్డ్ ఏజ్ ఆంటీని ఆడేందుకు లవ్ చేస్తారా? రింగ్ అవుతుంది. ఇప్పుడు లిఫ్ట్ చేయొచ్చు చూడు. కట్ చేసింది. నేను చెప్పా కదరా స్విచ్ ఆఫ్ ఎంగేజ్ అది కాదంట, కట్ చేసిందంట. వీడియో పెద్ద బ్లఫ్ మాస్టర్ రా. సారీ చెప్పడానికి చేశాడేమోనే. హలో. హే హాయ్, ఆన్సర్ చేయవనుకున్నాను. జస్ట్ లాస్ట్ కాల్ అనుకో ప్లీజ్. కార్తిక్, ఇప్పుడు సారీ లవ్ పెట్టొద్దు ప్లీజ్. అయ్యో అదేం లేదే, అయినా సారీ ఎందుకు? ఏదో అయిపోయిందిలే, లైట్ తీసుకో. యాక్చువల్ గా నువ్వు కాల్ చేస్తే కానీ చేయకూడదు అనుకున్నాను. ఐ డెంట్ వాంట్ టు డిస్టర్బ్ యూ. కానీ చిన్న ప్రాబ్లం. అదే నా ఫ్రెండ్ చెప్పే ఉంటాడు, శృతి అనే అమ్మాయి తననుకొని నీతో. ఇప్పుడు నేను ఫ్రెండ్ ప్రూవ్ చేయాలి. హలో హలో. యా, నువ్వు నాకు రాంగ్ నంబర్లో దొరికావని, మన ఇద్దరి మధ్య కొంతకాలం ఏదో నడిచిందని, అది లవ్ కాదని రియలైజ్ అయ్యి విడిపోయావని చెప్పాలి. ఈ ముక్క నా ఫ్రెండ్కి చెప్పేస్తే నేను శృతి హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. ప్లీజ్ ప్లీజ్ చెప్పవా ప్లీజ్? ఓకే చెప్పు, ఎప్పుడు చెప్పాలి? హే ఎప్పుడు ఎందుకు, ఇప్పుడే చెప్పు. 1 minute, స్టే ఆన్ లైన్. అయిపోయావరా నువ్వు. ప్రూఫ్ అడిగావు కదా, ఇక ఈ రోజు నుండి శృతి నాది. ఓకే తీసేసుకో. బంగారం స్పీకర్ ఆన్ చేస్తున్నా, చెప్పు బంగారం. ఏ కార్తిక్ వెయిట్ వెయిట్ వెయిట్, నేను ఇప్పుడు ఏం చెప్పాలి ఒక్కసారి గుర్తు చేయవా? బంగారం అదేంటి? ఊప్స్, స్పీకర్ ఆన్ చేసావా? ఓకే ఓకే మేనేజ్ చేస్తా. హాయ్, మై నేమ్ ఇస్ శృతి. నేను కార్తిక్ చాలా రోజుల నుండి ప్రేమించుకుంటున్నాం. మేం చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. మా బావతో నాకు పెళ్ళిష్టం లేదు. కార్తిక్ ని నన్ను మీరే కలపాలి. ఓకే చెల్లమ్మ, మిమ్మల్ని నేను కలుపుతా. ఎమోషనల్. ఓకేనా కార్తిక్? అర్థమైంది బంగారం. నీకు బాగా కాలింది, నన్ను తగలెట్టేస్తున్నావు. ఇంక వీడు జన్మలో నమ్మడు. రండ్రా కుమ్మండి, రండి. ఎందుకు